ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగుతుందని సీఎం అన్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని, దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఆదివారం చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని, అయితే అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేరకు ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని సీఎం తెలిపారు. ఏ ప్రధాని చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారో, నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని సీఎం అన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజా రాజధాని ఆంధ్రుల స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరని చాటి చెప్పేందుకే మళ్లీ దేశం అంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి త్రాగునీరు, ఆహారం అందించాలని సీఎం సూచించారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఇదే సమయంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని, వారంతా సభకు రావాలని భావిస్తారని సీఎం అన్నారు. రవాణా సహా ఇతర అంశాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు, ప్రకటనలు చేసి ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు. డీజీపీతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంటుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కడప స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపులపై కూడా ప్రకటన చేయాలన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాల భూములు రైతులు ఇచ్చారని, ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరో 44,000 ఎకరాలు భూ సమీకరణలో విధానంలో సేకరిస్తారు మని ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయని, దీనిపై కూడా రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా మోడీకి సిపిఎం రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం విడుదల చేశారు. అనంతరం వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఇస్తానన్న గ్రాంట్లు ఇవ్వలేదని అన్నారు. రాజధాని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి 2015లో విచ్చేసిన నరేంద్ర మోడీ ఆర్భాటంగా నీళ్లు, మట్టి తెచ్చి ఎంతో గొప్పగా చెప్పారని అన్నారు. మళ్లీ రాజధాని పనులు పునఃప్రారంభానికి మోడీ వస్తూ ఉండటంతో ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని 3 ముక్కలు చేసిన సమయంలో కోర్టులో వివాదం నడిచిందని, ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనీసం నోరు కూడా మెదపలేదని పేర్కొన్నారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. రాజధాని ఇలా నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమని అన్నారు. రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ రైతులు, గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎదుర్కొనే సమస్యలు, మళ్ళీ రేపు 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని ప్రకటనలు వస్తూ ఉన్నాయి విమానాశ్రయ నిర్మాణం కోసం. మరి దీని పట్ల కూడా రైతులు అనేక రూపాల్లో గతంలో మరి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని రకరకాల రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇటీవల
ఈ రాజధాని ప్రాంతంలో మా గుంటూరు జిల్లా కమిటీ బాధ్యులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు కూడా అక్కడ పర్యటించారు. అనంతరం సిహెచ్ బాబురావు మాట్లాడుతూ రాజధానికి మోడీ శంకుస్థాపన చేసి 3,475 రోజులు గడిచిందని చెప్పారు. గతంలో మోడీ వస్తే నిధులు వస్తాయని ప్రజలు ఆశిస్తే చెమ్ముడు నీళ్లు గుప్పెడు మట్టి తెచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వివక్షత చిన్నచూపును విడనాడి రాష్ట్రం రాజధాని అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజధానికి నిధులు పొందడం రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పారు. మోడీ తన పర్యటనలో నిధులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్రం తన వివక్షతని చిన్న చూపుని వెడనాడి రాజధానికి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రెండు రకాలుగా 2014 ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు. మళ్ళీ గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో వివాదం చేసి అమరావతిని నిర్వీర్యం చేసింది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ప్రారంభిస్తున్నారు, సంతోషం. కానీ పనులు జరగాలనంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించాలి. మోడీ గారు తన పర్యటనలో ఆ స్పష్టమైన నిధుల విషయం ప్రకటన చేయాలి. ఆర్టికల్ 370 అమలు తర్వాత కాశ్మీర్లో ప్రశాంతత నెలకొందని, దాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రదాడి జరిపిందని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని, పాక్ తీరును ఎండగడుతున్నాయన్నారు. భారతదేశ రక్షణకు ప్రతి పౌరుడు పాటుపడాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ హాజరయ్యారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధిత కుటుంబాలకు వారి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు జరిపారని అన్నారు. పాకిస్తాన్ వారు చేస్తున్న తప్పులకు ఇప్పటికే ఎంతగానో నష్టపోయారని, వారి పాపాలను ప్రకృతి లెక్కగడుతుందని అన్నారు. భారతదేశం ప్రకృతిని అడ్డుకునేందుకు ఇలాంటి దుర్మార్గపు దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. దేశం యొక్క సమగ్రతను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వాలతో పాటుగా భారతీయులు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయని, భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి దాడుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆర్టికల్ 370 నిషేధించిన తర్వాత 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్థిక బలం అత్యున్నత స్థాయిలోకి పెరుగుతూ ఉంది. టూరిజం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే మన భారతదేశం కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగటం, ఇదంతా ఓర్వలేక ఈ ఉగ్రవాదులు చేసిన దుర్మార్గపు చర్యలు ఇవన్నీ కూడా మన భారతదేశం జనాలు చూస్తూనే ఉన్నాము, ఖండిస్తూనే ఉన్నాము ఎప్పటికీ కూడా. ఇవన్నీ కూడా మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏవైనా కూడా మన భారతదేశ స్ఫూర్తిని ముట్టుకోలేవు అని చెప్పడానికి ఇక్కడ మేమంతా కలిసి కూర్చుని నిరసన తెలియజేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం అంతా కూడా మన కోసం పనిచేస్తూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయటం జరుగుతూ ఉంది. అనంతరం సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాకిస్తాన్ దాడులు సిగ్గుచేటని అన్నారు. కాశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఈ దాడులు చేయటం హేయమని అన్నారు. దాడి చేసి 28 మందిని పొట్టను పెట్టుకోవటం రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఖండిస్తున్నది. ఇటువంటి దురాఘాతాలు చేసేటటువంటి యొక్క మోకలని ఉరితీయాలని ఈ సందర్భంగా మేము ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరీ కోరుతున్నాం.
అబాకస్ వేద గణితం చిన్నారుల్లో గణితం పట్ల ఆసక్తిని విశ్లేషణాత్మకతను పెంపొందిస్తుందని రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి పద్మలత తెలిపారు. అబాకస్ కోర్సు చిన్నారుల బ్రెయిన్ డెవలప్మెంట్ కు ఎంతో దోహదపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. వేదిక మ్యాథ్స్ మన వేదాల నుంచి వచ్చిందని, వేదాల్లో ఉన్న గణిత శాస్త్రాన్ని నేటి విద్యకు ఉపయోగపడే విధంగా టెక్నిక్స్ ఫ్రేమ్ చేసి పిల్లలకు నేర్పిస్తున్నామని అన్నారు. ఈ కోర్సుల వల్ల పోటీ పరీక్షల్లో అందరికంటే వేగంగా చేయగలుగుతారని తెలిపారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అబాకస్ వేద గణిత పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 14 రాష్ట్రాలకు చెందిన 1235 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అబాకస్ 16, వేద గణితం 4, రూబిక్స్ 2 విభాగాల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇస్రో రీసెర్చ్ సైంటిస్ట్ పి. ఏడుకొండలు, పిఎస్సిఎం ఆర్సీఈటీ కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ చిట్టా అమర్ సుధీర్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శరవణ్ కుమార్ పాల్గొన్నారు. అబాకస్ వేదగణితం చిన్నారుల్లో గణితం పట్ల ఆసక్తిని, విశ్లేషణాత్మకతను పెంపొందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి పద్మలత మాట్లాడుతూ రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మహిళల చేత నడపబడుతున్న సంస్థ అని తెలిపారు. 18 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించామని, సంస్థ నిర్వహించేది, సంస్థలో పనిచేసే సిబ్బంది అందరూ మహిళలని తెలిపారు. గత 15 ఏళ్ల నుంచి అబాకస్, వేదిక్ మ్యాథ్స్, రూబిక్స్ క్యూబ్ ఇలా వివిధ అంశాల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 12 రాష్ట్రాల నుంచి 1000కి పైగా విద్యార్థులు ఆదివారం నిర్వహించిన పోటీలో పాల్గొన్నారని, 30కి పైగా విభాగాల్లో పోటీలు నిర్వహించామని చెప్పారు. సుమారు 300 మంది విద్యార్థులు బహుమతులు గెలుపొందినట్లు పేర్కొన్నారు. అబాకస్ అనేది చిన్నపిల్లలకండి, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 1st క్లాస్ టు 6th క్లాస్, అంటే 12-13 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అబాకస్ కోర్స్ ఫినిష్ చేసుకోగలిగితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అది ఎంతో దోహదపడుతుందండి. అంటే అందరూ అనుకోవడం మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉంటారని మాత్రమే అనుకుంటారు, అది అపోహండి. మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉండడం ఓకే, కానీ దానికన్నా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అబాకస్ వల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, తద్వారా పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. మ్యాథ్స్ ఒక్కటే కాదు, మ్యాథ్స్ కూడా పెరుగుతుంది, దాంతో అన్ని రకాలుగా ఆల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది సాధించవచ్చు. ఇకపోతే వేదిక్ మ్యాథ్స్, అది మనకి ఈవేళ కొత్తగా వచ్చిన విద్య కాదండి, అది మన వేదాల నుంచి వచ్చింది. వేదాల్లో ఉన్న గణిత శాస్త్రాన్ని, అంటే వేదిక్ మ్యాథ్స్, అందులో ఉన్న వేరియస్ టెక్నిక్స్ అవి మన వేదాలతో చాలా వరకు అడుగున పడిపోయినాయి. వాటిని వెలికి తీసి ఈవేళ ఉన్న విద్యకి ఎలా అయితే వీలైతే దాన్ని మార్చుకుంటే మనం ఈరోజు ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుందో ఆ విధంగా టెక్నిక్స్ అన్నీ ఫ్రేమ్ చేసి 6 లెవెల్స్లో మేము దాన్ని నేర్పిస్తున్నామండి. ఇది పెద్ద పిల్లలకి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్సెస్ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరికన్నా ఫాస్ట్గా చేయగలుగుతారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు, కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తాయి వాళ్ళకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మత్స్యకారులకు మహర్దశ వచ్చిందని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు అన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే 10,000 భరోసాను 20,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. సుమారు 1,30,000 మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేశారన్నారు. మత్స్యకారులు పడే బాధను, కష్టాలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం పట్ల మత్స్యకారులు ఆనందంగా ఉన్నారన్నారు. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు మత్స్యకారుల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. 2014-15 సంవత్సరం టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులను ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 300 కోట్లు మత్స్యకారులకు ఖర్చు పెట్టామని చెప్పి మోసం చేసిందని తెలిపారు. మత్స్యకారులు పడుతున్న బాధలను, ఇబ్బందులను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు వారికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారులకు మహర్దశాన్ని ఎత్తుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులకి పడే బాధలు కానీ, తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మత్స్యకారులు సముద్ర వేటకెళ్ళి పడే బాధలు కానీ ఆయన గుర్తించి చంద్రబాబు గారు స్వయంగా ఆయనే తీర ప్రాంతంలో ఉన్న గ్రామానికి వెళ్ళి 10,000 రూపాయలు ఉన్న మత్స్యకార భరోసాని 2014-19లో 10,000 రూపాయలు ఉండేది. తెలుగుదేశం పార్టీ రాగానే దాన్ని 20,000 రూపాయలు చేస్తామని హామీ ఇవ్వటం, ఆ హామీని నెరవేర్చడానికి గాను సుమారు 1,30,000 కుటుంబాలకి 270 కోట్ల రూపాయలు మత్స్యకారులకి అందించడం జరిగింది. అలాగే రానున్న కాలంలో కూడా మత్స్యకారులకు మరింత అండంగా ఉంటాడని
చంద్రబాబు గారు చెప్పటం ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మత్స్యకార కుటుంబాలకి అండగా ఉంటుందని నిదర్శనం. గత 2014-19 గవర్నమెంట్లో కూడా మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి బోట్లు కానీ వలలు కానీ ఐస్ బాక్సులు కానీ ఇవ్వటం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మత్స్యకారుల నాయకులు సైకం నీలిమాదేవి, కొక్కిలిగడ్డ ప్రభావతి, కొక్కిలిగడ్డ సుబ్బారావు, లంకే సూర్యం, సైకం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిపిఎం ఆ పార్టీ కార్యదర్శిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఖండించారు. ఉండి నియోజకవర్గంలో సుమారు 900 ఇళ్లను కూల్చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని, వీటిని తానే కూల్చినట్లు రఘురామకృష్ణరాజు ప్రకటించారని తెలిపారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న పేదలకు సిపిఎం అండగా నిలబడిందన్నారు. అధికారంలోకి తెచ్చిన పేదల ఇళ్లను కూల్చడం ఏంటని అడిగిన నేరానికి అసభ్య, అనుచిత పదజాలంతో దుర్భాషలకు దిగారని చెప్పారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు. తాము సభ్యతగా వ్యవహరిస్తామని టీడీపీ చెప్పిందన్నారు. ఆ పార్టీకి చెందిన రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలపై స్పందించి అదుపు చేయాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వంపై ఉందన్నారు. ఇటీవల కాలంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు సిపిఎం పార్టీ మీద, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో 900 పేదల గుడిసెల్ని అక్రమంగా కూల్చేశారు. వాళ్ళు రోడ్డున పడ్డారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకి సిపిఎం అండగా నిలబడింది. దీనికి నేనే కూల్చేయించాను అని ఆయన రఘురామకృష్ణరాజు గారే ప్రకటన చేశారు. మరి పేదలని అధికారంలోకి తెస్తే పేదల గుడిసెలు కూల్చి, గుడిసెలు కూల్చడం ఏంటి, ఇళ్ళు కూల్చడం ఏంటి అని, అన్యాయం ఏంటని అడిగిన నేరానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి మీద, పార్టీ మీద అసభ్య పదజాలంతో, అనుచిత పదజాలంతో దుర్భాషలాడేటువంటి వ్యాఖ్యలు చేయటం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఇది ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ శాంతియుత ర్యాలీ జరిగింది. బీఆర్టీఎస్ రోడ్లోని ఫుడ్ జంక్షన్ నుండి శారదా కాలేజీ వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు కోచ్లు, రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బచ్చు మురళి, ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జె దుర్గా ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఇది ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే తీవ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాకిస్తాన్ విద్యార్థులను, చిన్నపిల్లలను తీవ్రవాదం వైపు మళ్లిస్తోందని, తద్వారా వారు నిరక్షరాస్యులుగా మిగిలి తీవ్రవాదులుగా తయారవుతున్నారని అన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. పాకిస్తాన్ ఏదో ఒక విధంగా దేశంలో అస్థిరత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన చర్య ఇది చాలా నీచమైన చర్య. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ప్రయత్నించాలి, కానీ పక్క దేశంలో ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయటం వలన ఏ దేశం అభివృద్ధి చెందదు. మనకు తెలుసు, ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎంతగా ఉన్నత స్థానానికి వెళ్తుందో తెలుసు. ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని రికగ్నైజ్ చేసింది. కాబట్టి దీన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక విధంగా భారతదేశంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, భారతదేశం వెనకబడి ఉంది అని క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ చేసిన చర్య తప్ప ఏదైనా పాకిస్తాన్ ఇప్పటికీ తెలుసుకోవాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటంటే ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతుంది. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు. ఆ చదువు లేకపోవడం వల్ల ఏదో ఇతర దేశాల మీద దాడి చేసి మేము ఉన్నామని చూపించుకోవడం తప్ప
ముందు ప్రపంచం అంతా ఎటువైపు వెళ్తుంది, మనం ఇటువైపు వెళ్ళాలి, మనం ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కోవాలి, మన ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించట్లేదు. అది పక్క దేశంలో ఏదో ఒకటి ఇటువంటి అరాచకాలు సృష్టించి తానేదో ఉన్నాను అని నిరూపించుకోవడానికో లేకపోతే ఇంకొకళ్ళతో ఎవరన్నా చెప్తే అతను చేస్తుందో తెలియదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకటి మాత్రం తెలుసుకోవాలి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, పిల్లల్ని చదివించండి. వాళ్ళు ఏదైనా ఎడ్యుకేట్ అయితే కనుక వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఒక చదువు లేదు, ఏమీ లేదు. భారత ప్రజాస్వామ్యంపైనే దాడిగా భావిస్తూ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మించారని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల భార్గవ్, లంకా గోవిందరాజులు అన్నారు. 3 అంచెల భద్రత కలిగినటువంటి జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారో సమగ్రమైన విచారణ చేపట్టి సహకరించిన వారిని వదిలిపెట్టరాదన్నారు. ఉగ్రదాడికి నిరసనగా హనుమాన్పేటలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల భార్గవ్, లంకా గోవిందరాజులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక ఆయుధాలతో వెంటాడి చంపడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. భార్య పిల్లల ముందే తమ కుటుంబీకులను చంపడంతో తీవ్ర భయంతో పరుగులు తీసిన వారిని చూస్తుంటే చాలా బాధిస్తుందన్నారు. గతంలో కూడా ఉగ్రవాదులు బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పేల్చి అనేక మందిని పొట్టన పెట్టుకోవడం జరిగిందని, ఈ ఉన్మాదుల ఆటలు కట్టించకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. పహల్గాం మృతుల్లో ఏపీకి చెందిన వారు ఉండటం మరింత బాధాకరమని పేర్కొన్నారు. పహల్గాం దాడిని దుర్మార్గపు చర్యగా భారత ప్రజలు భావిస్తుంటే ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకుని వెళ్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తోందని ప్రశ్నించారు. పర్యాటకుల మత విశ్వాసాలను ఉగ్రవాదులు తెలుసుకుని పాశవికంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్తీక్, ప్రజా నాట్య మండలి నాయకుడు ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, అరికట్టాలి ఉగ్రవాద దాడులను, ఉగ్రవాద దాడులు అరికట్టలేని బీజేపీ ప్రభుత్వం, డౌన్ బీజేపీ ప్రభుత్వం, డౌన్ మోడీ, డౌన్ మోడీ, అరికట్టాలి ఉగ్రవాద దాడులను. కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో ఆదివారం రాత్రి శాంతి ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, హిందూ ముస్లిం భాయి ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామ పెద్ద బడుగు మర్యాదాసు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కులాలకు మతాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి భారతదేశంలో మంటలు రాజేసేందుకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను మతం పేరు చెప్పించి మరి చంపటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడుగు బాలమ్మ, కంబంపట్టి లక్ష్మి, ముద్రబోయిన శ్రీను, గండికోట దశరథ, నక్క ఆదినారాయణ, ముద్రబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 5 వెంటాడి ఒక వాహనంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చారని సమాచారం తెలిసినటువంటి వాహనంలో కొంతమంది విహారయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని వెంటాడి వ్యానుల్లో నుంచి కిందకు దిగి నువ్వు హిందూ మతమా ముస్లిం మతమా అని అడిగి కాల్చి నిరున ప్రాణాలు తీశారు. మరి అదేవిధంగా 5 రోజులు 6 రోజులు అవుతుంది నూతన వధూవరులు పెళ్లి చేసుకుని జమ్మూ కాశ్మీర్ విహారయాత్రలకు వచ్చారు ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ ఇద్దరిని కూడా దయాదాక్షిణ్యం లేకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.